హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అసలు ఈరోజు జరగబోయే సీరియల్‌లో అసలు రాహుల్ స్వప్నకి విడాకులు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు? అలానే అపర్ణ కావ్యని ఏమని పొగుడుతుంది? అవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో, ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్‌కి వెళ్ళిపోదామండి. బామ్మ రాజుని ఎంత ఆపాలని చూసినా రాజైతే వినకుండా వాళ్ళ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోతుంటాడు. ఇంకా బెడ్‌రూమ్‌లో వెళ్లి చూడగానే కావ్య అయితే పాల గ్లాస్ పట్టుకొని సిగ్గుపడుతుంటుంది. "ఏయ్! ఏంటే ఇది?" అంటే, "తొలి రాత్రి యవ్వారం." ఏంటే? అదేనండి. మనకి ఫస్ట్ నైట్‌కైతే ముహూర్తాలు కావాలి. ఇప్పుడైతే మనం ఎన్ని సార్లైనా చేయొచ్చు. అసలు ముహూర్తాలే అవసరం లేదు. నువ్వు నీ యవ్వరాలు పా అని రాజైతే అంటూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ రోజైతే కావ్య అయితే టీ షర్ట్ వేసుకొని హాల్లోకైతే వస్తూ ఉంటుంది. అది చూసిన అపర్ణ అయితే చూడండి నా కోడలు ఎంత ముద్దుగా అనిపిస్తుందో, ఎప్పుడు ఇలానే ఏసుకో అమ్మా అని అపర్ణ అయితే అంటుంటుంది. అదే టైంలో పక్కనే ఉన్న అప్పు కూడా టీ షర్ట్ ఏసుకొని వస్తూ ఉంటుంది. ఇంకా కళ్యాణ్ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఎప్పుడు ఈమెనైతే నేను ఎప్పుడు టీ షర్ట్ ప్యాంట్‌లోనే చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సి లాస్ట్‌కి చీర కట్టుకున్న టైంలో ఇప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉంది. అసలు అప్పు చీర కట్టుకునే భాగ్యం ఎప్పుడొస్తుందో, నాకు చూసే అదృష్టం ఎప్పుడొస్తుందో అని కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు. ఇంకా అదే టైంలో స్వప్న అయితే బాధపడుతూ వస్తూ ఉంటుంది. అప్పుడే అదే టైంలో కావ్య ఇది చూసి స్వప్నకి ఎదురు ఇలా అడుగుతుంటుంది. ఇలా అడగొద్దని తెలుసు. కానీ నువ్వు ఇలా ఎందుకు బాధపడుతున్నావు అడగొచ్చా అని అంటుంటే, ఇంకా స్వప్న అయితే ఇలా అంటూ ఉంటుంది. ఈ విషయాన్ని నీకు చెప్పి నీ లైఫ్‌లో ఇంకో పెద్ద గాయాన్ని చేయాలని నాకు లేదు. కానీ ఈ విషయం నీకు లైఫ్‌లో చెప్పి ఇంకా బాధ పెట్టాలని నాకు లేదు కావ్య అని స్వప్న అయితే బాధపడుతూ వాళ్ళ రూమ్‌లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ రూమ్‌లో స్వప్న అయితే బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటూ ఉంటుంది. అదే టైంలో రాహుల్ అయితే లోపలికొచ్చి, నీకు గుడ్ న్యూస్ చెప్తున్నాను స్వప్న. ఇదిగో నీతో నేను ఇంకా ఉండాలనుకోవట్లేదు. నా లైఫ్ నేను చూసుకుంటాను. అవసరం లేదు అని స్వప్నకైతే పేపర్స్ ఇస్తాడు. అప్పుడు స్వప్న ఏంటివి అంటే, చూసుకో నీకే తెలుస్తుంది. డివోర్స్ పేపర్స్. హ్యాపీ మ్యారేజ్ ఎండింగ్ అని స్వప్నతో అంటుంటే, స్వప్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటిది నువ్వు ఇలా చేస్తున్నావా ఏంటి అని రాహుల్ని అయితే అడుగుతూ ఉంటుంది. ఇది నా ఇష్టం, నా లైఫ్, నువ్వెవరు అడగడానికి అని రాహుల్ అయితే సమాధానం చెప్తూ ఉంటాడు.